హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. తల్లి, ఏమిటి కర్తవ్యం? ఆదేశించండి. కళ్ల ముందు జరుగుతున్న ఈ విధ్వంసం ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది. మేమందరం మీ ఆజ్ఞకు బద్ధులమై ఉంటాం. దయించి ఈ సమస్య నుంచి మమ్మల్ని రక్షించండి. అందరికంటే ముందుగా చేతులు జోడిస్తూ అన్నాడు వినయంగా డాక్టర్ అగస్త్యన్. ఆవిడ ముఖంపై చిరు దరహాసం మెరిసింది. ప్రశాంతమైన ఆమె ముఖంలో దైవ తేజస్సు స్పష్టంగా కనిపిస్తోంది. అది చూస్తూనే పరవశం కలుగుతోంది చూసేవారికి. ఏది ఏమైనా విద్యకి, జయకి, అక్కడ శశికాంత్కి ఏమీ కాకూడదు మాత. ఈ రాక్షస కేళిని మీరే ఆపాలి. డాక్టర్ మిథున్ మాట్లాడినందుకు జయరాజ్ అతని కేసి ప్రశంసగా చూశాడు. అతనే ముందు చెప్పాలనుకున్నాడు, కానీ ఇలాంటి భాష తనకి తెలియదు. తను చెప్పే ఇంగ్లీష్ ఆవిడకి తెలుస్తుందో లేదో. తనకెందుకు గొడవ? ఎవరైనా మాట్లాడతారేమో అని జయరాజ్ వెయిట్ చేస్తున్నాడు. అర్థమైనది పిల్లలారా, చీకటి కోణాలు మెరుస్తున్నాయి. అమాయకుల బలిదానం ఇప్పటికే ఆరంభమైంది. అభం శుభం తెలియని విశ్వాసి తొలి సమిధ అయినాడు. అఘోరి మాటల్లో ఏదో తెలియని బాధ ధ్వనించింది. ఎవరు తల్లి? భయంగా అడిగాడు అగస్త్యన్. అమాయకత్వం, మంచితనం, విశ్వాసం కలబోతగా పుట్టిన ఒక శిష్య పరమాణువురా. వాడి ప్రాణం ఈ పిశాచకేళి వేసిన తొలి ఎత్తు. మరో అమాయక ప్రాణం బలికాకముందే మేలుకోవాలిరా. ఆ ఈశ్వరుడు ఆజ్ఞాపిస్తున్నాడు. పిల్లలారా, తయారుగా ఉండండి. రేపే అమావాస్య. 113 ఏళ్లకి ఒకసారి వచ్చే రక్తాక్షి అమావాస్య. రేపటిలోపే జరగవలసిన కార్యము చాలా ఉన్నది. విక్రమ, ఇటు రా నాయనా అని విక్కీని పిలిచింది. చెవిలో ఏదో చెప్పింది సుందరకన్యక. అతడి తల మీద చెయ్యి ఉంచి ఏదో పఠించింది. జోలిలోంచి కొంత విభూతి తీసి తల మీద వేసింది. నేను రేపు సూర్యోదయానికి వస్తాను. ఆలోపు మీరు చేయవలసింది చెప్పినాను. కుమార, ఆలసింపకు, వెంటనే జరిపించు. జాగ్రత్త, జాగ్రత్త సుమ. ప్రతి క్షణము మనకు విలువైనదే. చాలా హెచ్చరికగా ఉండవలే అని ఆమె జోలిలోని ఒక కాషాయ వస్త్రాన్ని తీసి సర్రును చింపి ఆ గెస్ట్ హౌస్ మధ్య గదిలో అందరూ కూర్చున్న చోట చప్పుడు చేస్తూ దులిపి ఓ కర్రకేసి కొట్టి జెండాలా పాతినట్టు నేల మీద కొట్టి కర్ర నిలబెట్టింది. చూస్తున్న వాళ్ల మతులు పోతూ ఉండగా ఎవరో గొయ్యి తీసి పాతినట్టుగా నిలబడిపోయింది కర్ర. అందరూ అబ్బురంగా భక్తిగా చూస్తూ ఉండగా లేచి చేతిలోని వంకర తిరిగిన తన కర్రని గాల్లోకి ఎత్తి, జై చెన్నకేశవ, హరహర మహాదేవ, మరకత రాజేశ్వరి, జయ జయ అని బిల్డింగ్ ప్రతిధ్వనించినట్లుగా పెడబొబ్బ పెట్టి వేగంగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది అఘోరి సుందరకన్యక. మాయల ఫకీరు సినిమా చూస్తున్నట్టుగా రెప్ప వెయ్యడం మర్చిపోయి అప్రతిభలైపోయారు ఆ గదిలో ఉన్నవాళ్ళంతా. అయితే ఇప్పుడేమిటి కర్తవ్యం? సెలవియ్యండి గురుమాత. అఘోరి సుందరకన్యకని భక్తిగా చూస్తూ వినయంగా ప్రశ్నించాడు కందిసిగపల్లెలోని ఓ ఇంట్లో దేవరాయప్ప. మిగతా వారందరూ చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆనాడు త్రయోదశి. ఆకాశం నల్లగా రంగేసుకుందా అన్నట్టు ఉంది. ఎక్కడా ఒక్క చుక్కైనా కనబడడం లేదు. రాబోయే చీకటి, విరుచుకు పడబోయే విషాదాలకి, వింతలకి ప్రకృతి కూడా భయపడుతున్నట్టుగా అంతటా నిశ్శబ్దంగా ఉంది అడవి. శాంతంగా చుట్టూ కలయి చూసింది సుందరకన్యక. ఒకవైపు దేవరాయప్ప, కందిసిగపల్లెలోని పెద్దలు, మరోవైపు చెంచుగూడెం పెద్దలు ఉలూపిరి, నాగిరి, నాయకురాలు మందారి ఉన్నారు. చేతులు కట్టుకొని వినయంగా చూస్తున్నారు. అందరి ముఖాల్లోనూ ఉద్విగ్నత. దీర్ఘంగా నిశ్వసించింది అఘోరి. నాయనలారా, అవసరపడకండి. చీకటి తొందర పెడుతున్నది. బుద్ధి మందగించుచున్నది. దుష్టశక్తి జడలు విప్పే తరుణం ఆసన్నమైనది. దశాబ్దాల నిరీక్షణ గొప్పదా? దశ మార్చుకొని దిశానిర్దేశం చేసుకొనుట గొప్పదా అను మీమాంసకు తెరలేచినది. దేవరాయ, విజ్ఞానము, విద్య ఎప్పుడూ గొప్పవే. కానీ వాటి అంతిమ ప్రయోజనము విశ్వమానవ కళ్యాణము అయినప్పుడే వాటికి విలువ.
అదే దాని ప్రయోజనం. గురురాజప్ప చేతనన్న పరావిద్య గొప్పదే, కానీ దానిని ఉపయోగించిన లక్ష్యమే దుర్మార్గము. దాని ఫలితము ఒక్కడి అహంకారానికి ఇందరు బలియగుట. ఏటికి ఎదురీత మంచిదే గాని ప్రయోజనం మాత్రం శూన్యము. మీకునూ తెలియను కదా, చావు పుట్టుకలు సృష్టి ధర్మము. అది మన పని కాదు. ప్రకృతిని ఎదిరించి మనిషి నిలువలేడు. సృష్టి స్థితిలయలు మానవుని పని కాదు నాయన. దైవ సంకల్ప విరుద్ధ కార్యమును అహంకరించి ఆరంభించిన ఈ వికృత కేళిని సత్వరమే ఆపవలెను. గంభీరంగా స్థిరంగా అన్నది అఘోరి. ఆమె మాటలు అందరిలో ఒక విధమైన నిస్తేజతను నింపాయి. వాస్తవం అందరినీ ఆలోచనలో పడేసింది. ముందుగా తేరుకున్న కేశవరాయప్ప, అమ్మా, మీ మాటలు అక్షర సత్యములు. కానీ ఈ రీతిని మా జీవన గమనం నిర్ణయించుకున్నది మేము కాదు కదా. చేయని నేరానికి ఇట్టి శిక్ష వేయటం మాత్రమ ధర్మమా? నిజముగా సత్యమనెరిగిన మీరు మమ్మెట్లు ఉద్ధరించుటకు ఇన్ని దశాబ్దములు ఎందుకు పట్టినదమ్మా? మెల్లగా అన్నాడు కేశవరాయప్ప మాటలతో ధైర్యం వచ్చిన రాజసింహ. గురుమాత, మా వంశ ప్రతిష్ట, మా రాచగుణము, పెద్దల మాటను శిరసా వహించుటే దాదాపు 100 సంవత్సరముల నాటి గురురాజప్ప గారి సంకల్పము. ఈ దైవ ధిక్కారమునకు దారితీయనని ఎరుగని అమాయకులము కాదా? గురుపాదుకను అనుసరించినాము. ఇదంతయో అర్ధరహితమనిన మేమేమి కావలనమ్మా? దయతో మమ్ము ఇది వరకే సరియగుదారిని నడిపించి ఉండరాదా తల్లి? ఈ శిక్ష మాకు మనస్సులకు ఆత్మలకు తప్పిడిది కదా అన్నాడు రాజసింహ. మీ ఆందోళన బాధ నాకు అర్థమైనది నాయనలారా. కానీ నా హృదయము కారుణ్యము కన్నా కాలధర్మం అత్యంత కఠినము. మహామహులకే ప్రశ్నార్థకమైన కాలము మీకెట్లు బోధపడను. గురురాజప్ప అమేయ బలసంపన్నుడు. సృష్టికి ప్రతిసృష్టి చేయి విశ్వామిత్రుని వలె గొప్ప తపశ్శాలి. అట్టివానికి అహంకారమద్దిన ఆ ఈశ్వర లీలను ఏమని చెప్పుదును? 7-14 లోకములను బొందితో చుట్టి రాగల మహాత్ముడతను తక్కువవాడు కాదు నాయన. కానీ మనిషి అంతరంగము అందలాలను అధిరోహించిన కొలది ప్రకాశించుట మాని పతనము కేసి దారి మళ్ళుట మన మోహించని మలుపు. ఆ మలుపు విధిని అన్నిటికన్నా బలోపేతము చేయును. అర్థమైనది కదూ? సాటి తాంత్రికుడు చండముఖి నాశనము కావలనన్న కాల నిర్ణయమునకు గురురాజప్ప మొదటి సమిధయ అయినాడు నాయనలారా. దైవమున సైతము శాసించగల మహాతపస్వి సాధకుడు కూడా అరిషడ్వర్గాలకు లొంగి దైవము కాలముతో ఆడు చదరంగమున పావుగా మారినాడు. అందుచేత మంజురేఖతో మొదలైన ఈ కథను జన్మలకు తాననుకున్నట్లుగా మీరందరి తలరాతలను తానే లిఖించినాడు. ఇది సరి అయినదా? పరవిద్యారూప శారదా కటాక్షమును మధ్యలో పెట్టి ఆ మహాబలవంతులు చండముఖి గురురాజప్పల ఆటలో మీరందరూ కుందేళ్ల వలె బలియగుచున్నారు. దైవలీల కాలం ఆడే ఆట అర్థమవుట అంత సులభము కాదు రాజసింహ. అందుకని మీ కులక్షేమమును చూచు దేవరాయప్ప ముందే జాగృతి కలిగి మీ కొరకు తగు దారిని ఏర్పరిచియే ఉన్నాడు. మీరు కలవరపడుట తగదు. మేలైన పాలకుడు, మీరందరూ చేయవలసిన కర్తవ్యము నిర్దేశించదను. నాతో నా వెనకాల రాగల సాహసికులు లేవండి. ఇంకొక ముహూర్త కాలమునకే మన ప్రయాణము. చెంచురాణి మందారి, నీవు నీ తాత ఉలూపిరి, తండ్రి నాగిరి ఇంకనూ ఔత్సాహికులున్నచో నీ వెంట రావచ్చును. మాకభ్యంతరం లేదు. అఘోరి మాటలు మందారికి ఉత్సాహముగా అనిపించింది. ఈలవేసింది. గురుమాత, శతాధిక ధన్యవాదములు. ఉత్సాహముగా కేశవరాయప్ప లేచాడు. మందారి కూడా సిద్ధమైనది. కాసేపట్లో చర్చ ముగించి రాజసింహ, కేశవరాయప్ప, చెంగప్ప, దేవరాయప్ప మరికొందరు పెద్దలు లేచారు. సుందరకన్యక వెంట వెళ్లేందుకు కోమలవల్లి కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చింది. మందారి, కోమలవల్లి ప్రయాణ సన్నద్ధులు కాసాగారు. అందరిలో ఉద్విగ్నత ఆకాశంలా విశాలమైంది. ఏం చూడబోతున్నారక్కడ? ఏం జరగబోతోంది? ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఒక్కోసారి భరించలేని ఉద్విగ్నత చాలా తప్పులు చేయిస్తుంది. అలాంటి తప్పులు జరగకుండా అఘోరి అన్ని రకాల ముందు జాగ్రత్తలను చెబుతోంది. శివకటాక్షం పరిపూర్ణంగా పొందిన ఆ స్త్రీ అఘోరి నాయకత్వంలో 7.5 దశాబ్దాల నిరీక్షణా ఫలమును రుచి చూడబోతున్నాయి 2 ఊళ్ళు. ఒకటి కందిసిగపల్లె, రెండోది చెంచుగూడెం. కాసేపటి తర్వాత ఓ 10 గుర్రాల మీద 2 వీరులు, స్త్రీలిద్దరికీ ఓ రథం, వేరొక రథంలో అఘోరి సుందరకన్యక కూర్చున్నారు. ఒక చారిత్రక సంఘటనని మరపురాని ఘట్టంగా మలుచదలచిన కాలం అందరినీ తొందర పెడుతోంది. దేవరాయప్ప ఇల్లాలు రాజవర్ధినీదేవి
ఎదురురాగా మంగళహారతులు అందుకున్న ఆ టీం అందరూ ఎక్కిన అశ్వాలు లయబద్ధంగా అడుగులేస్తూ తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. అదొక చారిత్రాత్మక ప్రయాణం. అసలు కాలమాన పరిస్థితులకు అతీతమైన ప్రయాణం, చిత్రమైన ప్రయాణం, అతి విచిత్రమైన ప్రయాణం. మొదలైంది ప్రయాణం దుష్టశక్తుల మీదకి ఎదురెళ్లుతున్నటువంటి రాజవంశ ప్రయాణం. కర్ణాటక రాజవంశ చరిత్రలోనే అద్భుత కాలఘట్టం ఆరంభమైందక్కడ. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.